తిరుపతిలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము. షర్మిల గారికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ కావచ్చు, తిరుమల లాంటి ప్లేస్ లో వేరే మతానికి చెందిన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, హిందూస్ ని చాలా సంవత్సరాలుగా హర్ట్ చేస్తున్నాయి. అండ్ హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ లో హిందూస్ కూడా ఏం మాట్లాడట్లేదు. అయితే దళిత వాడల్లో 5,000 టెంపుల్స్ నిర్మిస్తామని టీటీడీ అండ్ ఏపీ సీఎం సిబిఎన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ మీద నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే 5,000 టెంపుల్స్ ఈజ్ నాట్ ఈజీ థింగ్. సో స్టేట్మెంట్స్ ఇచ్చినప్పటికీ 3 years లోనో 5 years లోనో 10 years లో అయ్యేది కాదు. అట్ ద సేమ్ టైం 5,000 టెంపుల్స్ అనేది చాలా చిన్న నంబర్. సో ఈ స్టేట్మెంట్ పక్కన పెడితే వైఎస్ షర్మిల కొన్ని కామెంట్స్ చేశారు. 5,000 గుడులు కట్టిస్తారట. దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టీటీడీ గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు? ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు? ఇది 5,000 గుడులు దళిత కాలనీలో టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం. టీటీడీ ఎవ్రీడే 2 to 3 crores ఎర్న్ చేస్తుంది. ఇదంతా భక్తుల మనీ. ఈ భక్తుల మనీతో టీటీడీ టెంపుల్స్ కడితే షర్మిల గారికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ముస్లింస్ హజ్ యాత్రకు వెళ్లాలన్నా లేకపోతే క్రిస్టియన్స్ జెరూసలేం వెళ్లాలన్నా 2014 to 19 కానీ ఇప్పటి టర్మ్ లో కానీ సిబిఎన్ గవర్నమెంట్ వాళ్ళకి సబ్సిడీస్ కానీ అమౌంట్ కానీ ఇస్తుంది. ఇదంతా పబ్లిక్ మనీ. ఒక రకంగా ఇది కరెక్ట్ కాకపోయినప్పటికీ ఎవరు కామెంట్ చేయట్లేదు. అయితే హిందూస్ ఆఫర్ చేసిన మనీతో హిందూ టెంపుల్స్ ని కట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే వైఎస్ షర్మిల గారు సొంత ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారా, లేకపోతే యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్ గా పార్టీ ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారా? సొంత ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేస్తే హిందూస్ వర్సెస్ క్రిస్టియానిటీ లేకపోతే హిందూస్ వర్సెస్ వైఎస్ షర్మిల అనే పాయింట్ తో ఈ ఇష్యూ ముందుకెళ్తది. లేదు పార్టీ పరంగా మాట్లాడతామంటే రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలి.